సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఏపై 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పవన్ పేషిలో పనిచేస్తున్న సురేష్ పై భీమర్శెట్టి రమణబాబు అనే వ్యక్తి భూ కబ్జా ఆరోపణలు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పుతూరులో తనకున్న 11 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు సురేష్ ప్రోత్సహిస్తున్నాడని అన్నారు. సురేష్ వల్లే తనకు పాస్బుక్లు రావడం లేదని ఆరోపించారు. కోర్టు తీర్పులున్న తన భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ రమణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆఫీసులో బ్లైమ్ జరుగుతుంది. అక్కడ ఆఫీసులోనే సురేష్ అనే వ్యక్తి ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఎస్ ఓఎస్ తెలీదు. సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళు మేనేజ్ చేసి అన్ని రకాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మభ్యపెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తారు. చాలా ఆధారాలు కనబడుతున్నాయని. ఎందుకంటే గతంలో నాకున్న భూమిని ఏమో జేసీలు వీళ్ళందరి దగ్గర కూడా దానికి డాట్స్ పెట్టారండి. అది రెవెన్యూ రికార్డ్స్లో వచ్చినాయి. నా 13 ఎకరాలకి 11 ఎకరాల 30 సెంట్లకి పాస్బుక్లు రాకుండా చేస్తున్నారు. 11 ఎకరాల ఇప్పుడు పాస్బుక్లు రాకపోతే ఈ మొత్తం రాకూడదు, 1 సెంటు కూడా రాకూడదు. పిఆర్ఎస్ నాయుడు అమ్మినటువంటి 16 ఎకరాలకి 15 ఎకరాలకు వచ్చింది. తర్వాత ఏమో సురేష్ ఈయనకి వచ్చింది, నాకు రాలేదు. ఈ అంశానికి సంబంధించి భరిత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పవన్ పేషిలో పనిచేస్తున్న సురేష్ పై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీ మీద భూ కబ్జా ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. విజయనగరానికి చెందిన భీమర్శెట్టి రమణబాబు అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీ నుంచే తన భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆయన ఆరోపించారు. తనకు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గము అచ్యుతాపురం మండలం దుప్పుతూరు గ్రామంలో 11 ఎకరాల 30 సెంట్ల భూమి ఉందని, ఇది 2025 నుంచి కూడా తమ ఆధీనంలో ఉందని, ఇప్పుడు ఆ భూమిని సత్య అలాగే మరొక వ్యక్తి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి పూర్తిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేసేందుకు ఎవరైతే ఉన్నారో వారిని ప్రోత్సహిస్తున్నారని, ఆయన కనుసన్నల్లోనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పి రమణబాబు ఆరోపించారు. తమకున్న 11 ఎకరాల భూమి కూడా సుమారు 110 కోట్ల వరకు కూడా చేస్తుందని, తమకు సురేషే పాస్బుక్ కూడా రానియకుండా చేస్తున్నారని, తమ చుట్టుపక్కల భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా పాస్బుక్ వస్తుందని, తమ భూముల దగ్గరికి వచ్చేటప్పటికి పాస్బుక్లు కూడా రానియకుండా చేస్తున్నారని, 2004 నుంచి కూడా అది వివాదంలో ఉందని, దాని మీద హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేసులు వేశామని, కోర్టు తీర్పు కూడా తమకు అనుకూలంగా ఉందని, అయినప్పటికీ కూడా తమ భూమి తమ నుంచి కబ్జా చేసేందుకు మరొక వ్యక్తితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఆక్రమించే కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిని తనకు అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పేసీలో ఏం జరుగుతుందన్న దాన్ని తెలుసుకోవాలని, ఇలాగైతే జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా ఆయన పవన్ కళ్యాణ్కి సూచించడం జరిగింది. తన భూమిని తనకి అప్పగించాలని, లేదంటే తానే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆయన పేసీలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఆయనకి తెలియజేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ భూ కబ్జాలను ప్రోత్సహించడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను, ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానని చెప్తుంటారు. కానీ తన 11 ఎకరాల భూమిని కబ్జా చేస్తుంటే దీనికి ఏం సమాధానం చెప్తారని కూడా ఆయన కుటుంబీకులు కూడా అడుగుతున్నారు. 2025 నుంచి కూడా ఈ 11 ఎకరాల భూమిని రికార్డెడ్గా తాము కొనుక్కున్నామని, తమ ఆధీనంలో ఉందని, తమ ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తుంటే దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేసీ నుంచి ఏ విధంగా సహాయ సహకారాలు అందుతాయి, అందులో పనిచేస్తున్న సురేష్ అనే ఉద్యోగి ఏ విధంగా ఆ కబ్జాదారులను ప్రోత్సహిస్తారని చెప్పి రమణబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భూమిని తన అప్పగించే వరకు కూడా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా తమ భూమి మీదకి వస్తారు, తమను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తారంటూ కూడా రమణబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు, ఓకే నాయుడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.